గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, లక్ష్మణ్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మేము విజయవాడ రావడం జరిగింది. విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ వద్దకైతే వచ్చాము. మనం చూస్తున్న ఈ అంబేద్కర్ స్టాచ్యూ వచ్చేసరికి 206 అడుగుల ఈ స్టాచ్యూ అయితే ఉండటం జరిగింది. దీనిలో ఓన్లీ అంబేద్కర్ గారి విగ్రహం వచ్చేసరికి 125 అడుగుల విగ్రహం అయితే పెట్టడం జరిగింది. ఇక అలానే ఇక్కడ పార్క్ అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అయితే ఈ పార్క్ని అయితే చేయటం జరిగింది. ఇక అలానే మనం చూస్తున్న ఈ వే మొత్తం కూడా, ఈ లైన్ మొత్తం కూడా అంబేద్కర్ గారి ఫొటోస్ ఎగ్జిబిషన్ అయితే పెట్టడం జరిగింది. ఇవి మొత్తం కూడా తన ఫోటోలు ఇలానే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. అలానే మనకి ఆ ప్లేస్లో వచ్చేసరికి అంబేద్కర్ గారి మ్యూజియం అయితే లోపల పెట్టారు ఫ్రెండ్స్. ఆ మ్యూజియం కూడా మీకు చూపిస్తాను. అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలానే మనం ఆ మ్యూజియం అలానే ఆ ఫొటోస్ ఎలా ఉన్నాయో మీకైతే చూపిస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న పార్క్ చూసి మొత్తం కూడా చూడటానికి ప్రయత్నిద్దాం. ఈ పార్క్ టైమింగ్స్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. అలానే ఇలా మనం కనిపిస్తున్న ఈ లైటింగ్ వచ్చేసరికి సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ లైటింగ్ షో అయితే ఉండటం జరుగుతుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 5 రూపీస్ ఉంటుంది. అలానే బైక్ పార్కింగ్ వచ్చేసరికి 10 రూపీస్ ఛార్జ్ అయితే అక్కడ చేస్తున్నారు. నీళ్ళు వచ్చేదానికి లైట్ లేదా? మనం చూస్తున్నది అంబేద్కర్ ఫోటో ఎగ్జిబిషన్ అన్నమాట. ఈ ఎగ్జిబిషన్ మొత్తం కూడా ఒక యూ షేప్ లో అయితే ఉండటం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ చూసిన తర్వాత మీకు అక్కడ అంబేద్కర్ గారి మ్యూజియం ఉండటం జరుగుతుంది. ఆ మ్యూజియం కూడా మీకైతే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి.
మనం చూస్తున్నది అంబేద్కర్ మ్యూజియం. ఈ మ్యూజియం కాలచక్ర మహామండపం అని పిలుస్తారు. ఈ మ్యూజియం మొత్తం కూడా మీకు చూపిస్తాము. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. Ami.